న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నూతన ఏసీ అంబులెన్స్ను ప్రారంభించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. పోలవరం మండలం కేసనకూరు గ్రామంలో క్షత్రియ కళ్యాణ మండపం వద్ద కేసనకూరు పాలెం సేవా సమితి స్థాపకులు పొత్తూరి నారాయణరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై అంబులెన్స్ సేవలను కైలాసరథాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నూతన ఏసీ అంబులెన్స్ను ప్రారంభించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. పోలవరం మండలం కేసనకూరు గ్రామంలో క్షత్రియ కళ్యాణ మండపం వద్ద కేసనకూరు పాలెం సేవా సమితి స్థాపకులు పొత్తూరి నారాయణరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై అంబులెన్స్ సేవలను కైలాసరథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలం నుండి గ్రామంలో అంబులెన్స్ సేవలు అందిస్తున్నారని, ఇప్పటి వరకు కేశనకూరు సేవా సమితి ద్వారా సమాజానికి ఉపయోగపడే గొప్ప కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తుందని కొనియాడారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన ఏసీ అంబులెన్స్ కైలాసరథాన్ని ప్రారంభించారు. గ్రామంలో ఎవరైనా ఆపద కలిగితే ఆపత్కాలంలో ఆపద్బాంధవుడిలో ఈ సేవలు పనిచేస్తున్నాయని, రాబోయే కాలంలో సమాజహిత కార్యక్రమాలు మరెన్నో ఈ సేవా సమితి ద్వారా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేశనకూరు సేవా సమితి కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తొందరగా కార్యక్రమాలు ముగించేసారు. ఎవరైనా మాట్లాడడం 26 అంటే నీకు చాలా తక్కువ చెప్పాలంటే అవునండి. దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. అదే కాకుండా మనిషి పుట్టిన తర్వాత ఎవరైనా సరే పోవడం తప్పదు. పోయినప్పుడు కూడా కైలాసకు తీసుకెళ్ళడానికి ఒక కైలాసకు వెహికల్ కూడా అది కూడా మరి ఏర్పాటు చేశామని చెప్పాడు. దానికి కూడా ప్రత్యేకమైన అభినందనలు మరి నారాయణ గారికి తెలియజేసుకున్నాం. అదేవిధంగా అదే కాకుండా గ్రామంలో ఏదో యాక్టివిటీ చేయాలని ఎంతో తపన ఈ క్షత్రియ పరిషత్ కార్యక్రమం కూడా ఆడు కూడా పాత్ర ముందుండి ఎంతో కృషి చేసి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ అన్ని కమ్యూనిటీలు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఫంక్షన్ హాల్ కూడా చాలా ఫంక్షన్లు అవుతాయి, అందరూ కూడా అందుబాటులో
దానికి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి కొంత టీం అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి బ్రహ్మాండంగా దీన్ని ఆర్గనైజ్ చేస్తాం. ఏదైనా సరే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఆ భగవంతుడు ఆ శక్తిని ఇచ్చారు కాబట్టి ఇంకా మరిన్ని సత్యకుమార్ గారు చెప్పారు ఓల్డేజ్ హోమ్ ఒక అవసరం అని చెప్పి, తప్పనిసరిగా ఓల్డేజ్ హోమ్ అవసరం. దానికి కూడా మేము అంటే మన మండల ఏదైతే 3వ మండలం కలిపి ఒక లంకలో ప్లాన్ చేస్తా ఉన్నాం. దానికి డోనర్స్ కూడా ఉన్నారు. మన నియోజకవర్గానికి ఒక ఆల్రెడీ మన మట్టపాల దగ్గర మన క్షత్రియ కూడా పెట్టారు. అదేవిధంగా ఒక 5 ఎకరాల పొలం తీసుకుని మరి కొంతమంది డోనర్స్ కూడా డొనేషన్ ఇస్తారని చెప్పారు. దాన్ని కూడా ప్లాన్ చేస్తాం. తప్పనిసరిగా ఏదైతే ప్రధానంగా విద్య, వైద్యం, మరి ఏదైతే నిరుపేదలు ఉంటారో కనీస భోజనం అవసరం లేని వాళ్ళకి మరి గతంలో అమృత వస్తుంది ఒక మంచి కార్యక్రమం పెట్టి సుమారు 20 నుంచి 40 మందికి వెనకాల ఎవరు లేని వాళ్ళకి డైలీ భోజనాలు కూడా పంపించే కార్యక్రమం చేస్తారు. అటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. అలాంటివన్నీ కూడా చేయడానికి ఊళ్ళో దాదాపు ఉన్నారు కాబట్టి మరి పక్కన విష్ణు గారు కూడా వీళ్ళిద్దరూ ఫార్మా ఇండస్ట్రీలో మంచి వయసులో ఉన్నారు కాబట్టి ఇంకా పెద్ద తాత శ్రీనివాస్ గారు ఉన్నారు. అదేవిధంగా సైకిల్ ఉన్నాయి, హాస్పిటల్ సైకిల్ అలాంటి దాదాపు పెద్ద గ్రామం. మీకు అదృష్టం కేసులు చాలా పెద్ద గ్రామం. ఇక్కడ పుట్టడం మేము అదృష్టం కాబట్టి భగవంతుడు మనకు ఆ శక్తిని ఇచ్చారు కాబట్టి తప్పకుండా మరింత మంచి కార్యక్రమాలు వాళ్ళు చేసేందుకు వారికి ప్రత్యేక అలాగే స్టేజ్ అందరికీ పేరు పెట్టిన నా ధన్యవాదాలు. ఎస్కూల్ పాలన సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ కారణం నా తల్లిదండ్రులు కొత్తూరు శ్రీరామరాజు గారు, సూర్యకుమార్ ఇచ్చిన స్ఫూర్తి. నేను ఈ పుట్టిన ఊరికి పంపించుకోవాలని ఆలోచనతో ఈ ట్రస్ట్ స్థాపించాను. ఒక చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించే సరిపోదు. ఆ ట్రస్ట్ ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలంటే దానికి దానితో పాటు ఇక్కడ చూసుకునే వ్యక్తులు కూడా కావాలి. అది ఆలోచించి గాజుల గోపాలకృష్ణ గారిని అడిగాను, మీరు ట్రస్ట్కి ట్రెజరర్గా ఉండి లావాదేవీ జరిగే కార్యక్రమాల్లో చూసుకోవాలని కోరాను. ఆయన వెంటనే దానికి అంగీకరించి మంచి కాలం తప్పగా దానికి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఆయన బాధ్యత తీసుకున్నారు. ఆయనకు ధన్యవాదాలు. అలాగే రేట్ల రాజకృష్ణరావు గారు ఇక్కడ సెక్రటరీ ఉన్నారు. దీనికి అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా విష్ణురాజు గారు మరియు చాలా మంది వ్యక్తులు ధన సహాయం చేశారు. అందరికీ పేరుగా ధన్యవాదాలు. ఉచిత సర్వీస్ కార్యక్రమం స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అయింది. మన మొదటి సర్వీస్ మన హోటల్ ఎప్పుడైనా ఉన్న హోటల్ కదా దుర్గాబాద్లో వాళ్ళు డెలివరీకి నిదర్శనంగా ఇక్కడ చిన్న 10 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. ఇక్కడ అంబులెన్స్ నాణ్యతగా చిన్న అంబులెన్స్ ఉంది. దాని స్థానంలో పెద్ద వెహికల్ ఏసీ అంబులెన్స్ కొన్నాం. దాంతో పాటుగా ఈ ఎవరైనా కాల్ చేసినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి తెలుసుకుని దానికోసం కైలాస యాత్ర వాహనం కూడా ప్రారంభించాం. ఈ అంబులెన్స్ సర్వీస్ 30 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఆటంకాలు లేకుండా నడపడానికి కారణం ఆ వాహనం నడిపించే వ్యక్తి. ఆ వ్యక్తి దాటి ఈ సందర్భంగా సంతోషంగా కేసులు పాల్గొన్న గ్రామ తరఫున మన ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఈ శాసన అవకాశం ఇచ్చిన కల్పించిన కేసులు పాలన మరియు తెలుగు గ్రామ ప్రజలకు పేరు ధన్యవాదాలు. నారాయణరాజు మా గ్రామం కేసులగురుపాలెం మరియు తెల్లగొప్ప. మేము కేసులగురుపాలెం సేవా సమితి అనే చారిటబుల్ ట్రస్ట్ 2015లో ఓపెన్ చేసాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము జన్మించిన ఊరికి ఏదో రకంగా రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించడం జరిగింది. దీనికి మా స్ఫూర్తి అంటే మా తల్లిదండ్రులు కొత్తూరు శ్రీరామరాజు గారు అండ్ సూర్యకుమార్ గారు దీని స్ఫూర్తి. మేము 2016లో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఎవరైనా అత్యవసర సమయంలో కాల్ చేస్తే ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళకి ఉచితంగా ఈ మాది విలేజ్ గ్రామం కావటం వల్ల మాకు హాస్పిటల్కి వెళ్ళాలంటే మినిమం 30 కిలోమీటర్స్ టు 40 కిలోమీటర్స్ జర్నీ చేయాలి, అటు అమలాపురం కానీ ఇటు కాకినాడ కానీ. మేము దానికోసం ఉచితంగా అంబులెన్స్ ఏర్పాటు చేసి అత్యవసర సమయంలో కాకినాడ అమలాపురం తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తాం. దీనికి ఏ విధమైన ఛార్జెస్ వసూలు చేయవు. ఇది గత 10 సంవత్సరాలుగా జరుగుతుంది. అది చిన్న అంబులెన్స్, నాన్ ఏసీ అంబులెన్స్ ఉండడం కారణంగా 10 సంవత్సరాల కారణంగా కొత్తగా ఏసీ అంబులెన్స్ మరి లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి కొత్త అంబులెన్స్. అలాగే మా గ్రామంలో ఎవరైనా కాలం చేస్తే వాళ్ళని తీసుకెళ్ళడానికి 4 మనుషులు కావాలి. ప్రజెంట్ రోజుల్లో జనాలు కొంచెం ఇబ్బందిగా ఉంది, మోసేవాళ్ళు కూడా లేరు. కాబట్టి దాని దృష్టి ఆలోచించి కైలాస యాత్ర అనే ఒక వాహనాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సందర్భంగా ఈరోజు మన దాట్ల సుబ్బరాజు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసాం. ఎమ్మెల్యే గౌరవీయులు దాట్ల సుబ్బరాజు గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశాం. ఇది కాకుండా ఇది వరకు మా స్కూల్లో పిల్లలకి బుక్స్, అలాగే చెప్పులు, ఊర్లో మొక్కలు నాటి కార్యక్రమం, నిరుపేద పిల్లలకి స్కాలర్షిప్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేశంగుపాలెం సేవా సమితి అనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ అంబులెన్స్ సేవల్ని అలాగే కైలాస యాత్ర సేవల్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి గ్రామస్తుల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ కేశంగుపాలెం సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంకా ఓల్డేజ్ హోములు కానీ లేదా ఇంకా వేరే కార్యక్రమాలు ఎవరికైనా ఇబ్బందిగా ఉండే వాళ్ళకి అవసరాలు తగ్గట్టు ఏదైనా చేయటానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఇది మా ఊరి అందరి సహకారంతో ప్లస్ నా మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని లాస్ట్ 10 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం సత్యదేవుని సన్నిధికి విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం సత్యదేవుని సన్నిధికి విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత. వీరిని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అన్నవరం దేవస్థానం ఈవో వేండ్రా తినాదరావు సత్యదేవుని దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రముఖ నిర్మాత రియల్ ఎస్టేట్ టైకూన్ పిల్లి ఆదిత్యారాం సందడి చేశారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రముఖ నిర్మాత రియల్ ఎస్టేట్ టైకూన్ పిల్లి ఆదిత్యారాం సందడి చేశారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. టెస్లా కారుతో వచ్చిన ఆయనను కోనసీమ జిల్లా వాసులు చుట్టుముట్టారు. ఆయన కారును చూసేందుకు చాలా మంది కోనసీమ వాసులు పోటీపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసి అయిన పిల్లి ఆదిత్యరాం తమిళనాడు రాష్ట్రం చెన్నైలో స్థిరపడ్డారు. ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు తిలకించడానికి కోనసీమ జిల్లా వస్తూ ఉంటారు. మండల పరిధిలో ఇంజరం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ తన సొంత ఖర్చులతో ఘనంగా సత్కరించి అభినందించారు. మండల పరిధిలో ఇంజరం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ తన సొంత ఖర్చులతో ఘనంగా సత్కరించి అభినందించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమారి చంటి, ఉప సర్పంచ్ కోరుకొండ అప్పారావు బృందం పాల్గొని పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్యం పనులు నిర్వహిస్తున్న సిబ్బందికి నూతన దుస్తులు, వివిధ రకాల పిండి వంటలు, పండ్లు అందజేసి పాదపూజను నిర్వహించి ఘనంగా సత్కరించారు. అనంతరం వారికి భోజనాలు ఏర్పాటు చేసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
మాట్లాడకండి. బాగా నీకు అన్నయ్య చాలా ఏమ్మా తల్లి నీకైనా ఓకే తల్లి థ్యాంక్ యూ. ఇంకో మీరు ఎలా చూడు ఇదంతా మీ గురించే. ఎంపీటీసీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, ఏంటి ప్రెసిడెంట్ గారు ఉన్నారంటే ఎవరైనా కలెక్టర్ గారు అంటే అందరూ కూడా చూస్తారు. నువ్వు ఆడాలి నమస్కారం. ముందుగా ఇందూరు గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి స్వీపర్స్ అందరికీ కూడా సన్మానించి వారికి కొన్ని పండుగ కానుకలు సమర్పించడం జరిగింది. ఈరోజు నిజంగా గ్రామం ఇంత శుభ్రంగా పరిశుభ్రంగా ఉందంటే గల కారణం మా స్వీపర్స్. వాళ్ళు వర్క్ చేయకపోతే గ్రామం అనేది శుభ్రంగా ఉండదు. ఈరోజు పండగ నాటికి మంచి వాతావరణం మా గ్రామానికి వచ్చిందంటే కేవలం ఒక మా యొక్క స్వీపర్స్ వల్ల అనేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యాలని తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వారి గృహాల నుంచి సేకరించి వీరు డంపింగ్ యార్డ్కి తరలించి వారి ఆరోగ్యాలకి సర్వస్వం కృషి చేస్తున్నటువంటి వీరికి అందరికీ కూడా నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే వీరందరినీ కూడా ఒక తాటి మీద ప్రతి గ్రామ పంచాయతీలు ఏదైతే సమస్య ఉందో ప్రతి సమస్య, ఎలక్ట్రికల్ సమస్య అవ్వనివ్వండి, వేరే చెత్త సమస్య అవ్వనివ్వండి, వాటర్ సమస్య అవ్వనివ్వండి, వేరే ప్రతి సమస్యలోని ఎనీ టైం స్పందించి వర్క్ చేసే మా సత్యబాబు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద ఆయన నడిపించాలని, అలాగే ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మా సర్పంచ్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా ఉప సర్పంచ్ గారికి, మా చంటి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నా నమస్కారం. ఈ సంక్రాంతి సందర్భంగా ఇంజరూం పంచాయతీలో పనిచేస్తున్నటువంటి మా పంచాయతీ స్లీపర్స్కి ఘనంగా సత్కారం ఏర్పాటు చేశారు మా యొక్క ఇంజరూం పంచాయతీ సర్పంచ్ గారు ముద్దన శివరామకృష్ణ ప్రసాద్ గారు. వాళ్ళకి నిజంగా వాళ్ళు చేసిన సేవ ఎంతో ప్రజలందరికీ ఆరోగ్యదాయకం. వీళ్ళు చేసిన సేవను బట్టే ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. వాళ్ళు చేసిన సేవకు గాను మా సర్పంచ్ గారు వాళ్ళని గుర్తించి వాళ్ళకి వాళ్ళ పాదాలకి పూలాభిషేకం చేసి వాళ్ళు కొత్త బట్టలు, అలాగే పంటలు కొనుక్కునే పండగ వంటలో సంబంధించి అన్ని సామాగ్రిలు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి మా సర్పంచ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క సభను ఉద్దేశించి మా యొక్క సర్పంచ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మా చేపర్లైన, మా అభిమాని చేపర్లైన మేరీకి, లక్ష్మికి, సత్యవతికి, బాలరాజుకి, అలాగే రాముడికి, మన నాగేశ్వరరావుకి, సత్యబాబుకి, సూర్యనారాయణకి సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, అలాగే మా ఎంపీటీసీ గారు కోరుకొండ కిరణ్ కుమార్ చంటి గారికి, అలాగే చంటి గారికి, మా వైస్ ప్రెసిడెంట్ గారికి, మొత్తం గ్రామానికి, గ్రామ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో వర్ధిల్లి ఎప్పుడూ కూడా అందంగా ఆనందంగా ఉండాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ చేపర్లో అంటే మనకి మన మహాత్మా గాంధీ గారు స్వచ్ఛ భారత్, ప్రతి గ్రామం స్వచ్ఛ భారత్ అయి ఉండాలని నిర్దేశించారు. దాని ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చిన యాక్ట్ ప్రకారంగా మన ప్రభుత్వం వారు ఈ మధ్య రీసెంట్గా ఐవీఆర్ కాల్స్ అని పెట్టారు. మాకు ఐవీఆర్ కాల్స్ ట్రాక్టర్ తిప్పి ట్రాక్టర్ మాకు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ట్రాక్టర్తో పాటు ట్రక్ కూడా ఇచ్చారు. ఆ రెండింటిని ఊరంతా తిప్పి మొదట్లో మాకు ఐవీఆర్ కాల్స్ 12 వచ్చినాయి, తర్వాత 30 వచ్చినాయి, తర్వాత 50 వచ్చినాయి. ఈ రోజుని మా చేపర్ల వలన మేము 100 సాధించుకోగలిగాం. అందువలన ఈ రోజున ఐవీఆర్ కాల్స్ మాకు 100 వచ్చినాయి. ఇదే కార్యక్రమం మీద మొన్న మన వెంకటబాబు గుడి దగ్గర నుంచి రోడ్డుకి అటు ఇటుగా ఉన్న చెత్తని, ఒక 20 సంవత్సరాలు పైబడి ఉన్న చెత్తను కూడా తొలగించడం జరిగింది. అలాగే డంపింగ్ యార్డ్ లేదు, డంపింగ్ యార్డ్ కూడా కట్టడం జరిగింది. డంపింగ్ యార్డ్ దగ్గర ఈ రోజుని ఎంతో
ఆనందంగా అందంగా సుందరంగా తయారు చేయడం జరిగింది. ఇలాగే మొత్తం ఊరంతా కూడా అభివృద్ధి చేసి అభివృద్ధి పథకాలను నడిపిస్తానని, అలాగే నాకు సహకరించిన గ్రామ ప్రజలకు, మా చేపర్లకి, మా ఎంపీడీసీ గారికి, చంటి గారికి, మన వైస్ ప్రెసిడెంట్ అప్పారావు గారికి, ముఖ్యంగా దీనికి పాత్ర వహిస్తున్న సత్యబాబుకి. ఎందువల్లంటే సత్యబాబు ప్రతిదీ కూడా సత్యబాబు దగ్గరుండి చేస్తాడు కాబట్టి సత్యబాబుకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సాగించవలసిందిగా కోరుతూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేద్దారనే ఉద్దేశంతో ఇంకా బాగా చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంక్రాంతి సంబరాల్లో తగ్గేదిలే అన్నట్లుగా డాన్స్లను ఎరగదీస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విఎస్ఎం కళాశాలలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో మంత్రి కళాకారులతో ప్రజలతో కలిసిపోయి స్టెప్పులు వేస్తూ ఉత్సాహాన్ని నింపుతున్నారు. సంక్రాంతి సంబరాల్లో తగ్గేదిలే అన్నట్లుగా డాన్స్లను ఎరగదీస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విఎస్ఎం కళాశాలలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో మంత్రి కళాకారులతో ప్రజలతో కలిసిపోయి స్టెప్పులు వేస్తూ ఉత్సాహాన్ని నింపుతున్నారు. డప్పుల వాయిద్యానికి మంత్రి వాసంశెట్టి పక్కా మాస్ గెటప్లో కిల్లీ నములుతూ వేసిన స్టెప్లను వీక్షకులు ఉర్రూతలుగారు. కొడుకునకు తానేమీ తీసిపోనట్లుగా మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం కూడా ఉత్సాహంగా చిందేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తండ్రి కొడుకుల డప్పు వాయిద్యాల డ్యాన్స్కు వీక్షకులు ఫిదా అయిపోయి కేరింతలతో రెచ్చిపోయారు. చూపే మోక్ష మార్గం సంగీతమే భూమికే పాలమే సంగీతమే భూమికే. సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.